సోదరులారా, సమాధిలో పరీక్షలు అనేవి నిస్సందేహంగా ఉన్నాయి. ఈ విషయాన్ని లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా అని కలిమా పలికిన ప్రతి ముస్లిము నమ్మాలి, నమ్మి తీరాలి. ఏమని? మనిషి మరణం తర్వాత సమాధిలో పరీక్షలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ముస్లిము నమ్మాలి. నేడు సమాజంలో కొన్ని వర్గాల ముస్లింలు సమాధిలో పరీక్షలను నమ్మడం లేదు. ముఖ్యంగా మన కాలంలో మున్కరే హదీస్ అన్నటువంటి వర్గం వాళ్ళు సమాధి శిక్షలను కొట్టిపడేస్తారు. అసలు సమాధి శిక్షలే లేవు, ఇదంతా అబద్ధం అనే విషయాన్ని వాళ్ళు చెబుతారు. ఎవరైతే సమాధి శిక్షలు లేవు అని పలుకుతారో, ఎవరైతే సమాధిలో ఎలాంటి పరీక్షలు లేవు అని పలుకుతారో, అలాంటి వారు కుఫ్రుకు ఒడిగట్టినట్లే. వారు స్వతహాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలను వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. కాబట్టి అలాంటి వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అలాంటి తిరస్కారుల కోవలో నుండి అల్లాహ్ మనందరినీ కాపాడాలి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ప్రతి మాటను నమ్మి విశ్వసించి ఆచరించిన వాడే ముస్లిం అవుతాడు. సోదరులారా, కావున సమాధి శిక్షలు అనేవి, సమాధి అనుగ్రహాలు అనేవి, సమాధిలో పరీక్షలు అనేవి తప్పనిసరిగా ఉన్నాయి. ఇది తప్పనిసరిగా మనం నమ్మి తీరాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే అల్ ముమినూన్ 23వ సూర 100వ ఆయతు వల్ల ఏం తెలియజేస్తున్నాడు? లఅల్లి యఅమలు సాలిహం ఫీమా తరక్తు కల్లా ఇన్నహా కలిమతున్ హువ ఖాయిలుహా వ మిన్ వరాఇహిం బర్జఖున్ ఇలా యౌమి యుబఅసూన్. అల్లాహ్ ఈ ఆయతులో ఏమంటున్నాడు? నేను వదిలి వచ్చిన లోకంలోకి వెళ్లి సత్కార్యాలు చేస్తాను అని అంటాడు. ముమ్మాటికి అలా జరగదు. అతను అది అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకు వారి వెనక ఒక అడ్డు తెర ఉంది అని అల్లాహ్ చెప్పాడు. ఏమంటున్నాడు అల్లాహ్ ఈ ఆయతులో? వ మిన్ వరాఇహిం బర్జఖున్ ఇలా యౌమి యుబఅసూన్. వారు తిరిగి లేపబడే తీర్పు దినం రోజు వరకు వారి మధ్యన బర్జక్ అనే అవస్థ ఉంటుంది అని అల్లాహ్ చెప్తున్నాడు. ఒక అడ్డు తెర ఉంటుంది అంటున్నాడు. అడ్డు తెర అంటే ఏంటి? బర్జక్ అంటే ఏంటో తెలుసా? భూలోక జీవితానికి మరియు పరలోక జీవితానికి మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని బర్జక్ అవస్థ అని అంటారు. మనిషి మరణం తర్వాత సమాధిలోకి వెళ్ళిన తర్వాత అటు పరలోకానికి ఇటు భూలోక జీవితానికి మధ్యలో జీవితమే బర్జక్ అవస్థ. దీన్నే సమాధి అవస్థ అని అంటారు. అయితే ఖురాన్ లో సమాధి అవస్థ ఉంది అనే దానికి అల్లాహ్ తాలా 23వ సూర 100వ ఆయతులో దీనికి దలీల్ ఇచ్చాడు. అలాగే ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి గారు తెలియజేస్తున్నారు, బర్జక్ అనేది దునియాకు మరియు ఆఖిరత్ కు మధ్యలో ఉండే జీవితం. ఇందులో మోమిన్ కు ఒక విశ్వాసికి అనుగ్రహం ఉంది, కాఫిర్కి శిక్ష ఉంది అని ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. అలాగే సూరే గాఫిర్ 40వ సూర 46వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఫిరౌన్ని ప్రతి ఉదయం సాయంత్రము అగ్ని ముందు ప్రవేశపెట్టబడుతున్నాడన్న విషయాన్ని అల్లాహ్ ఈ ఆయతులో తెలియజేశారు. అన్నారు యురదూన అలైహా గుదువ్వన్ వఅషియా వయౌమ తఖూము అస్సాఅతు అద్ఖిలు ఆల ఫిరౌన అషద్దల్ అదాబ్. ఇదిగో అగ్ని, దాని ఎదుట వారు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం రప్పించబడుతూ ఉంటారు. మరి ప్రళయం సంభవించిన నాడు ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి అని సెలవీయబడుతుంది. అల్లాహ్ ఈ ఆయతలో ఏం తెలియజేస్తున్నాడు? ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము అగ్ని చూపెట్టబడుతుంది సత్య తిరస్కారులకు. ఫిరౌన్కి, ఫిరౌన్ యొక్క అనుయాయులకి అగ్ని చూపించబడుతుంది. ఎక్కడ? సమాధి అవస్థలో ఉండగానే. అయితే సహీహ్ అల్ బుఖారీ 1379వ హదీసులో చెప్పడం జరిగింది, మీలో ఎవరైనా మరణించిన తర్వాత పరలోకంలో అతను నివాసం ఉండబోయే స్థలాన్ని ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము దైవ దూతలు చూపటం జరుగుతుంది. ఒక కాఫిరుతో ఏమంటారు తెలుసా? ఇదిగో నువ్వు నివాసం ఉండబోయే స్థలం ఇదే, చూసుకో బాగా అని చెప్పి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అతని ఉండబోయే నరకంలో కాలబోయే ఆ ప్లేస్ వారికి చూపించడం జరుగుతుంది. మోమిన్ ఒక విశ్వాసిని తీసుకెళ్లి స్వర్గం చూపించి ఇదిగో నువ్వు ఉండబోయే స్థలం ఇదే అని చెప్పి విశ్వాసికి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రము చూపబడుతుంది అని తెలియజేయడం జరిగింది. సోదరులారా, ఇమాం ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు, ఈ రెండు ఆయతులు సమాధి శిక్షలు ఉన్నాయి అనే దానికి బలమైన ఆధారం అని ఇమాం ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. కాబట్టి ప్రతి సల పండితులు కూడా సమాధి శిక్షలు ఉన్నాయి అనే దానికి ఖురాన్ ఆయతులను హదీసులను రుజువు చేసి మరి చూపించారు. కానీ ఈ రోజు కొంతమంది హదీసులను నమ్మనటువంటి కొంతమంది సమాధి శిక్షలు లేవు అని అంటాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం సోదరులారా.
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సహీ ముస్లిం 2867వ హదీసులో, ఇన్న హాదిహిల్ ఉమ్మత తుబ్తల ఫీ కుబూరియా, ఈ ఉమ్మత్కు సమాధుల్లో పరీక్ష ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరియు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా ఉమ్మత్కు ఖబర్లో శిక్షలు అనుగ్రహాలు ఉన్నాయి అని చెప్పారు. మరి ఎన్నో హదీసులు, లెక్కలేనన్ని హదీసులు సమాధుల గురించి ఉంటే సమాధి శిక్షలే లేవని పుట్టిపడేయడము ఇది సత్య తిరస్కారానికి తార్కాణం సోదరులారా. మరి సలఫ్ పండితులు ఏమంటున్నారు? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి గారు అంటున్నారు, సమాధి శిక్ష అనేది సత్యం, దాన్ని తిరస్కరించిన వాడు అహ్లు సున్నా వల్ జమాత్ యొక్క వర్గానికి దూరంగా వెళ్లిపోయాడు అని చెప్పారు. ఇమాం తహవీ రహమతుల్లాహి గారు అల్ అకీదా అత్ తహవీ అనే కితాబులో ఆయన రాశారు, సమాధిలో ప్రశ్నలు ఉన్నాయి, సమాధి శిక్ష మరియు అనుగ్రహము రెండు సత్యమే, దీన్ని ఒక విశ్వాసి తప్పకుండా నమ్మాలి అని చెప్పారు. అలాగే ఇమాం ఇబ్నుల్ ఖయ్యూం రహమతుల్లాహి గారు తెలియజేశారు, కితాబ్ అర్-రూహ్ అనే కితాబులో రాశారు, సమాధి జీవితం అనేది నిజమైనది, అక్కడ ఆనందము ఉంది మరియు సత్య తిరస్కారము శిక్ష కూడా ఉంది అని తెలియజేశారు. మరి ఒక దలీలు ఇక్కడ సలఫ్ పండితులు కూడా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో చివర్లో తషహుదులో కూర్చున్నప్పుడు అత్తహియాతు లిల్లాహి దువా చదువుతారు, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ దరూద్ చదువుతారు. దాని తర్వాత కబర్ శిక్ష నుండి రక్షించమని కూడా దువా చదువుతారు. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అదాబిల్ కబర్, ఓ అల్లాహ్ నన్ను సమాధి శిక్ష నుండి కాపాడు అని దువా చదువుతారు. అయితే ఇక్కడ సలఫ్ పండితులు అంటున్నారు, ఒకవేళ కబర్లో శిక్ష లేకపోతే ప్రతి నమాజులో ప్రవక్త గారు ఈ దువా ఎందుకు చదువుతారు అని ప్రశ్నించారు. కాబట్టి సోదరులారా, సహీ అల్ బుఖారీ 1377, సహీ ముస్లిం 588, ఈ రెండు హదీసుల్లోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా నేర్పి ఉన్నారు. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిక మిన్ అదాబిల్ కబ్ర్ అనేటువంటి దువా మనకు నేర్పి ఉన్నారు. ఈ దువా మనమందరం కూడా తషహుదులో కూర్చున్నప్పుడు చదువుతాం. అలాగే సోదరులారా, ప్రతి ముస్లిం కూడా కబర్ శిక్ష ఉందనే విషయం మీద ఈమాన్ పెట్టాలి. ఇందులో ఏ మాత్రం అనుమానము, సందేహం అనేది ఏ ముస్లింకు కూడా పనికిరాదు.